గట్టిగా చదవమ్మా, గట్టిగా చదవండి. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించును. మరొకసారి చదవండమ్మా. దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు ఏమండి? ఏముంది మాట? ఏం చదివారమ్మా? దేవుని చిత్తానుసారమైన దుఃఖం అంట. దేవుడు ఏమండి? ఏమిటి మనం ఏం చేయాలి? దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థనలో ఉంటామో, మళ్ళీ ఏమొస్తుందట? దుఃఖం అనేది వస్తుంది. ఏమండి? దుఃఖం మనసులో ఉట్టుట్టుగా వచ్చేదండి. ఎప్పుడు దాకా నీ పాపం నీకు చెప్పుదో నువ్వేం చేస్తున్నావు, ఏం లేదు అని. ఇప్పుడు దాకా అయితే బైబిల్ మనం చదవమో లేదా వాక్యం ఎప్పుడు దాకా అయితే మన వాక్యాన్ని మనం వినమో లేదా బైబిల్ మనం చదవమో ఒప్పింపాత్మ మనకు రాదు, మనకు అర్థమవదు జీవితం ఏంటి, భక్తి ఏంటి అనేది. బైబిల్లో రాసిన విషయాలు తెలుసుకోవాలి అంటే వాక్యాన్ని ఏంటంటే చాలా శ్రద్ధగా మనం వినాలి. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. పదాజ్ఞలు ఏముంది? ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పటికి పదాజ్ఞల మీద ఉంది బైబిల్ అంతా. బైబిల్ అంతా ఎక్కడ ఉందండి? పదాజ్ఞల్లో ఉంది. ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పటికి, దినవృత్తాంతాల్లో వచ్చేటప్పటికి దానికి బాగా వివరించి చెప్పారు. ఎందులో చెప్పారండి? దినవృత్తాంతంలో అంతా వివరించి చెప్పాడు దేవాది దేవుడు. ఏదో వచ్చాము, ఏదో వెళ్ళిపోతున్నాము అని కాదు. హృదయం ఏంటంటే మనం వెళ్ళిపోయేటప్పటికి ఏమవ్వాలి, లేదా వాక్యం వినేటప్పుడు మన హృదయం మనకి గర్తిస్తూనే ఉండాలి. చూడు జాగ్రత్త, నువ్వు చేసిన తప్పు, చూడు నువ్వు జాగ్రత్త, నువ్వు ఎలాగ ఉండాలి. ఏమండి? వాక్యం అనేది ఎందుకు రాయబడ్డది తెలుసండి? మనకి ఉతికేస్తుంది. పట్టుకోండి, ఏం చేస్తుంది? ఉతికి స్నానం చేయిస్తుంది. అదేదో పాస్టర్ గారికి వర్తిస్తుంది అంటే తప్పు. అది రెండు అంచుల కడిగం అంట. పాస్టర్ గారికి నరుగుతుంది, విశ్వాసాన్ని కూడా నరుగుతుంది. ఏదో పాస్టర్ గారికే కదా అనుకోవద్దు. ఏమండి? పాస్టర్ గారికి ఎంత విలువో అంత విశ్వాసులకు కూడా. దేవుడు మనల్ని ఏమిటంటే వాక్యంతోనే చంపేస్తున్నారండి. ఏం చేస్తున్నామా, ఏమి లేదా అనేది చెప్పింది ఎవరండి? వాక్యం అని చెప్తుంది. దేవాది దేవుడు వాక్యంతోనే మనతో మాట్లాడుతున్నా. రెండోది ఏమీ లేదండి, వాక్యమే మనకు సరిచేస్తుందండి. దేవుడు మనకు చెప్పాడు. శ్రద్ధగా ఏ రోజైతే నీ వాక్యాన్ని వింటావో ఆ రోజు నీలో ఏమొస్తుందట? ఒక పశ్చాత్తాపమైన మనసు వస్తుందట. ఆ వాక్యాన్ని మరి ధ్యానం చేయము ఒకసారి. దేవుని చిత్తానుసారమైన దుఃఖం అంట. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీవు ధ్యానంగా నీవు వింటావో నీలో ఏం పడుతుంది? ఒకటి దుఃఖం పడుతుంది. దాన్ని మనం ఏమంటాం? రక్షసారమైన మారు మనసు నీలో కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానంగా నువ్వు వినకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు చదవకపోతే, చర్చ్కి వచ్చిన తర్వాత నీ మనసు ఎక్కడో, అంటే స్కూల్లో చెప్తుంటారు ఆ మాట, ఏమంటారు? బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అనేసి. నువ్వు ఎక్కడున్నావు? వాక్యం దేవుని ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చావు, నీకు నీవు కడుక్కోవడానికి వచ్చింది. కడుక్కుని విషయాలు మాట్లాడేటప్పటికి ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డారు. నేను ఆ వాక్యం అంతా మీకు చెప్పుతున్నాను కానీ నాకు సమయం ఇప్పుడే జస్ట్ చెప్పారు.
అందరికంటే ఆ ఘోరమైనది ఏముందండి? మన హృదయం హృదయం. హృదయం పాపంతో నిండున్నాడు. నీ ఆలోచనలు, తలంపులు, నీ మాటలు, నీ చూపులు, నీ హృదయం అన్నిటి కోసం దేవాది దేవుడు చెప్పాడు. అది ఎప్పుడు నీలో తప్పు చేస్తాను, ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే ఎప్పుడైతే నీ వాక్యాన్ని ధ్యానంగా నువ్వు వింటావు. అది దేవుని చిత్తానుసారమైన దుఃఖము. నీ వాక్యాన్ని ధ్యానంగా నువ్వు వినేటప్పటికీ నీలో ఏం పుడుతుందట? దుఃఖం దేవుని చిత్తానుసారమైన దుఃఖం అంట. దుఃఖం దేవుని చిత్తానుసారమైన దుఃఖం రావడానికి నీ ప్రార్థన నీవు చేయాలి. వాక్యాన్ని ధ్యానం చేయాలి. ముఖ్యంగా వాక్యాన్ని ధ్యానం నేను చేయాలి. ఎందుకంటే పనిష్మెంట్స్ రాకంట ఏమండి, మనిషికి శోధన అనేది వస్తుంది. దేవుళ్ళు ఉండేటప్పటికి నీవు శోధనలో ఉన్నావని లెక్క. దేవుళ్ళో ఉండేటప్పుడు నువ్వేంటి? శోధనలో ఉన్నావని లెక్క. ఎందుకంటే నీ హృదయం నిన్ను ఏం చేస్తుంది? ఉదుగుతూనే ఉంటది. నీ తప్పు చేస్తావు. ఎవరు చెప్పడానికి కాదు, నీ మనసే నిన్ను గద్దిస్తుంది. ఇదంతా వాక్యంతో ఉన్నదండి. మాటలు నేను చెప్పిన మాటలు ఏమైనా కూడా నా సొంత మాటలు ఏమీ కూడా కాదు. నా భక్తి జీవితంలో నాకు ఇది నుంచి ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. నాకు ఎంత 30 సంవత్సరాలు అయింది. అంత ఆశగా దేవుడు భక్తి నేర్పించలేదు. కొట్టి మరీ నేర్పించాను నన్ను. నేను చాలా తేలిగ్గా తీసుకున్నాను భక్తి జీవితాన్ని, చాలా తేలిగ్గా తీసుకుంటాను. కానీ వాక్యాన్ని ధ్యానం చేయడం మొదలు పెట్టాను. ముందైతే అంత బైబిల్ కూడా అర్థమయ్యేది కాదు. అలాంటి పరిస్థితిలో ఉండేటప్పటికి నేను చాలా బాధలు పడేవాడిని. నేను అర్థమయ్యేది కాదు. బైబిల్ చదివితే బైబిల్ అర్థమయ్యేది కాదు. భక్తి అంటే అర్థమయ్యేది కాదు. వినేవాడిని. కానీ ఒకటి నాలో ఉండే ఒక అలవాటు ఏంటంటే, ప్రభు నమ్మిన తర్వాత నేను పాస్టర్ గారు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. ఎక్కడ ప్రార్థన జరిగినా మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. ఆ అలవాటు ఈ రోజు కూడా మేము మారలే. ఈ రోజు కూడా మేము మార్చుకోలేదు వాక్యం విషయంలో. ఏ సహవాసం చూడం, ఏ సహవాసం కలిగింది మాకు అనేసి, ఏ సహవాసంలో ఉన్నామనే విషయాలు మేము చూడం. దేవుని వాక్యం వినడానికి వెళ్తుంది. దేవుని వాక్యం వింటుంటే తెలిసి వస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నాయా అనేది, నేను ఏ పరిస్థితిలో ఉన్నానా అనేసి. ఎక్కడ ప్రార్థన అందరికీ చెప్తారండి, నా సంఘాల్లో కూడా నేను చెప్పిన మాట అదే. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళండి. సహవాసం చూడవద్దు, ఏ సహవాసం కలిగిన వారు అనేది వద్దు. వాక్యం ఏంటి? వాక్యం వినడానికి వెళ్ళాలి. వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికే వినాలి. ఎన్నో విషయాలు నేర్చుకొని వస్తాం మనం. సమయం ఒకటి వేస్ట్ అవ్వదు మీకు. చాలా మంది ఏంటంటే అనుకుంటారు ఏంటంటే ఆ సహవాసం ఎందుకంటే మానేద్దాం. కానీ ఏమిటి పోగొట్టుకుంటున్నావు అక్కడ? దేవుని తలకు వాక్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు వెళ్ళు, తప్పు లేదు. నచ్చకపోతే మానే, పర్వాలేదు. కానీ నువ్వేంటి వినాలి? ఎలాగ నువ్వు జీవించాలనే విషయాన్ని నువ్వేంటి వినాలా? నేను దేవస్వరూపి సహవాసంలో పెరిగానండి. ఈరోజు నేను వదలలేదు దేవస్వరూపి. కానీ అన్ని సంఘాల విషయం నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి సంఘానికి వెళ్తాను నేను. దేవుని వాక్యం వినడం తప్పులేదు కదా. బైబిల్ ఒకటే, అందులో రాసిన మాట కూడా ఒకటే, దేవుడు కూడా ఒక్కడే. సంఘాలు ఎందుకు? బైబిల్ ఒకటేనండి, ఇందులో రాసిన మాట కూడా ఒకటే. అందరి బైబిల్ అదే మాట ఉంది. దేవాది దేవుడు కూడా ఒక్కడే. కానీ నేను భక్తి సింగ్ గారు లేదా మన దేవదాసాయి గారు దీనికోసం మేము విన్నాను. నేను మన పెద్దలు కూడాను త్యాగం తక్కువ కాదండి. ఆయన వీడియోస్ నేను చూస్తాను, సాక్ష్యాలు నేను విన్నాను. అంత ఈజీ కాదు. సాధు సుందర్ సింగ్ గారు అందరికంటే ఎక్కువ నేను ప్రభావితం అయింది ఏంటంటే స్టార్టింగ్ డేస్లో సాధు సుందర్ సింగ్ గారు. నేను ఆయన ఇల్లు చూడాలి, పంజాబ్ కూడా వెళ్ళాను. ఏంటండి వాళ్ళ త్యాగము? వాళ్ళ త్యాగం ఏమిటి? తక్కువ త్యాగం కాదండి. ఏదో బైబిల్ కాలేజీలో చదువుకొని వచ్చేసిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు
ఏమండి, బైబిల్ కాలేజ్ చదువుకొని వచ్చేసి జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు దాకా అయితే నీ మోకాల మీద ప్రార్థన చేయవు, అప్పుడు దాకా జ్ఞానం నీకు, దేవుడి జ్ఞానం నీకు రాదు. ఏదో అనుకుంటున్నా బైబిల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద జ్ఞానవంతుడు అయిపోతాను. పేతురు ఎంతో చదువు లేనివాడు. పేతురు ఏంటండి? చదువు లేనివాడు. కానీ దేవునితో ఉండే అవకాశం ఎవరికి దొరికింది? పేతురు. పౌలు ఎంతో చదువుకున్నాడు, దేవుడితో ఉండే అవకాశం ఆయనకి దొరకలే. ఆయన సేవ సువార్త చేసుకున్నాడు. ఏమండి, వేరియేషన్ ఉంది, బైబిల్ చెప్తుంది మనకి. పౌలు చదువులు అందరికంటే పౌలు అంత చదువుకున్నాడు బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా లేరట. ఆయన అంత చదువుకున్నాడు. పేతురు చదువు లేని పామరుడు. ఎప్పుడు అనుకోవద్దు సుమా, నేను చదువుకున్నాను, నేను చదువు లేని వాడిని. దేవుని మాట్లాడ కాదు, దేవుడు మాట్లాడేది నీతో దేవుడే. నేను సరిపెట్టేది దేవాది దేవుడే. ఆమోస్ పత్రిక 3:7 చదవండి ఒకసారి. చదవాలి త్వరగా. వాక్యం ఎక్కువ చదువుకోవాలనుకుంటే త్వరగా చదవాలి, ఎందుకంటే నాకు తెలుగు రాదు. అందుకని భయంకరమైన విషయం ఏంటంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. దేవుడైన యెహోవా ఏమీ కూడా చేయడు. ఏమండి, సేవకులైన ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతాడు. ఎప్పుడైతే నీ సేవ మొదలు పెడతావో దేవుడు నీతో మాట్లాడుతాడు. నీకు చెప్పకంటే ఏ పని కూడా చేయడు, నీకు చెప్తాడు. కానీ ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? పేతురికి దొరికిందండి అవకాశము. పౌలుకు ఆ అవకాశం దొరకలే. దేవుని దర్శించాడు, కానీ ఉండే అవకాశం, కళ్ళుతో చూసిన అవకాశం ఎవరికి దొరికింది? పేతురికి దొరికింది. పౌలుకు ఆ అవకాశం దొరకలే. కానీ సేవ ఎంతో చేశారు. పేతురు చేశారు, తర్వాత పౌలు చేశారు. మీకు ఎప్పటికెప్పుడు మీకు మీరు వేరియేషన్ చేసుకోవద్దండి. నేను చదువులేని వాడిని, లేదా నాకు భక్తి రాదని కాదు. దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు చదువుకున్నావని నిన్ను ఒకలాగా, నువ్వు చదువుకున్నావని నీకు ఒకలాగా ఎప్పుడు చూడ్డా ఆయన. అది మన భ్రమ. ఏంటండి? అది మన భ్రమ. తన సేవకులైన చదువుమాట, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని చెప్పకుండా ఆయన ఏమీ కూడా చెడు. అనుభవం ఎంతమందికి ఉందండి? నాకు నేను సమర్పించుకోలేదండి. నాకు నేను సమర్పించుకోలేదు. నా సాక్ష్యం ఏంటంటే, ఒక వ్యాపారం కుటుంబంలో పుట్టాను, 1,00,000 కోట్ల మీద పెరిగాను. డబ్బులోనే పుట్టాను నేను, 1,00,000 కోట్ల మీద చూశాను నేను. కానీ దేవుడు ఒకరోజు నేను సేవకుడు అవుతారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నా కష్టాలు, నా బాధల్లో నేను దేవుణ్ణి వెతుక్కున్నాను, ప్రార్థన చేశాను. ఏంటండి, నాకు దొరికిన సహవాసము, నాకు దొరికిన అయ్యగారులు కూడా చాలా మంచివారు, చెప్పిన వారు, నేను అలాగే చేసిన వారు. ఏం తెలియదు కదా, చెప్పిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, మనం వినాలి. చర్చకు వస్తున్నామంటే దేవుని వాక్యాన్ని వినాలి, పాస్టర్ గారు చెప్పిన మాటలు మనం అంగీకరించాలి. వాళ్ళు ఎలా పొందుకున్న ఉట్టిని కాదు, దీని వెనకాల శ్రమ ఎంతో ఉంది. వయసు కాదు ఇక్కడ. దేవుడు నువ్వు ఎంత సమయం వ్యతిపరిచావు, నీవు ఎంత సమయం దేవుళ్ళలో ఉన్నావు. నాకు నేను ఏది కూడా నేను సమర్పించుకోలేదు. దేవుడు 6 రోజులు ప్రార్థన చేయమన్నారు, చేశాను. 10 రోజులు ప్రార్థన చేయమన్నారు, చేశాను. 40 రోజులు ప్రార్థన చేయమన్నారు, చేశాను. ఇవ్వండి, 40 రోజులు ప్రార్థన చేయమన్నారు, చేశాను. నాకు ఎన్నోసార్లు జరిగాయి నా జీవితంలో. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చుట్టూ దొరకపోలేదు నాకు. ఎందుకంటే నేను వినేవాడిని. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్పేవారు, అయ్యా నేను 10 రోజులు ప్రార్థన చేశాను, నేను 40 రోజులు ప్రార్థన చేశాను, నేను 6 రోజులు ప్రార్థన. ఏమయ్యా అంటే వాళ్ళు బాధలు చెప్పేవారు. నా కాలు పాడైపోయిందండి, కుళ్ళిపోయిందండి, నా మెంటల్ స్థితి బాగోలేదండి, ఆరోగ్యం బాగోలేదండి. ఏమండి, నా ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో క్యాన్సర్, నా కళ్ళుతో చూసిన విషయాలు. ఒక మూగమ్మాయి, నోట్లో మాట లేదు, చెవుల్లో వినికుడు లేదు,
నా కళ్ళుతో బాగుండు. ఆ పాప మా ఇంట్లో పనిచేసేది వైజాగ్లో. దేవుడు మాట ఇచ్చాడు, విరుగుడు ఇచ్చాడు. క్యాన్సర్ నా కళ్ళు మెదడు దేవుడు పొందుతున్నాడు. ప్రజల్లో క్యాన్సర్ నా ముందు నా కళ్ళుతో చూస్తూ బాగైంది. ఓన్లీ ప్రార్థన శక్తి పొందుకున్నానండి. దేవుడు చెప్పాడు, దేవుడు నడిపించాడు. నాకు నేను సమర్పించుకోలేదు. నా సాక్ష్యం ఎన్నోసార్లు దేవుడు నాకు సువార్థికుడిగా పిలుచుకున్నాడు. నేను ఎంతో మందికి అడిగా, బ్రదర్ మీ చర్చిలో నేను సువార్త విషయంలో వస్తానంటే వాళ్ళే ఫీలింగ్స్ ఇస్తారు. వాళ్ళు ఎఫీషియల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 చదవండి అమ్మ ఒకసారి. చదవాలి, త్వరగా చదవాలి, గట్టిగా చదవాలి. ఎంతమ్మా? 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10, 11, 12 చదవమ్మా. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ ఇప్పుడు ఏంటండి, మనం ఎలాగున్నాం? సంపూర్ణ పురుషులు కాలేదు. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఇప్పుడు దాకా మనం ఎలాగున్నామండి? సంపూర్ణతలో రాలేదు. ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమవునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఒక సేవా జీవితం జరగడానికి 5 రకాలైన పరిచర్యలు కావాలి. ఏంటండి? ఒక ప్రవక్తగాను, అపోస్తులుగాను, సువార్తికులు, ఉపదేశకులు. ఈ 5 రకాలైన పరిచర్యలు ఉంటే సంపూర్ణత గల భక్తి. ఇక్కడే కదా నా ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళాలి, ప్రవక్త మాట వినాలి. సువార్త ఎవరు మీ ఇంటికి వచ్చి సువార్త చేయడానికి వస్తే వాళ్ళ మాట కూడా మీరు వినాలి. కానీ జాగ్రత్త, భక్తి తెలుసుంటా నీకు నీవు తూకమేసి అలా ముందు. అపోస్తులు గాను, ప్రవక్తులు గాను, సువార్థికులు గాను, కాపురు గాను, బోధకులు గాను, ఈ 5 రకాలైన నీలో పరిచర్య ఉంటేనే నీవు ఎవరినైనా అర్థం చేసుకోగలుగుతావు. ఈరోజు చాలా మంది అన్నిటికీ పాస్టర్ గారు తయారైపోయాడు. నేను ఎవరిని కించపరచట్లేదు, విమర్శించలేదు. బైబిల్ వాక్యం తప్పు చెప్తుందండి. చెప్పిన మాట బైబిల్లో ఉందా కాదా? ఉందా? నా మాట సొంత మాటలేము కాదు. కానీ ఎన్నింటికి రెడీ ఎవరు అయిపోతున్నారు? పాస్టర్ గారు, అపోస్తులు ఆయనే అయిపోతున్నారు, ప్రవక్తులు వాళ్ళే అయిపోతున్నారు, సువార్థికులు వాళ్ళే అయిపోతున్నారు, కాపురులు వాళ్ళే అయిపోతున్నారు, బోధకులు వాళ్ళే అయిపోతున్నారు. మరి పరిచయం పూర్తి జరగాలంటే ఇవన్నీ వాక్యాన్ని అబద్ధం చేసేస్తున్నారండి. మీ ఇంటికి సువార్త చెప్పడానికి వస్తే వినొద్దు. మరి ఎవరి మాట వినాలా? నీ మాట వినాలా? బైబిల్ అబద్ధమా? ప్రవక్తుల కోసం రాస్తారా లేదా? అపోస్తుల కోసం రాస్తారా లేదా? అపోస్తులు ఎవరండి? దేవుడితో ఉన్నవాడు. ప్రవక్త ఎవరండి? దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక మాట తెచ్చుకున్నాడు. ఈ అనుభవం నీకుందా? లేదు. బైబిల్ ఉంది కదా, ఏదో మాట చెప్పాలి కదా, చెప్పేస్తావు అంతే. నీ ప్రవక్తగా మారాలి అంటే ప్రవక్తగా నీ తయారవు. ఉందా గుణం? లేదే. అపోస్తులుగా నీ తయారవ్వాలంటే దేవుడితో సవాసు నీకుందా? వాక్యంతో సవాసు నీకుందా?
లేదు. ఎలాగ నువ్వు అపోస్తులు అయిపోతావు? ఒక సువార్థికుడిగా కావాలి అంటే దేవుడితో నడిచే అనుభవం ఉందా నీకు? దేవుడితో నడిచే అనుభవం ఉందా? దేవుడి వాక్యం పట్టుకొని నడిచే అనుభవం ఉందా? నాలుగు దగ్గరికి వెళ్ళే అలవాటు నీకు ఉందా? 4 సహవాసం వెళ్ళి చెప్పే మాటలు నీకు ఉందా? హల్లెలూయా. సువార్థికుడు అండి మీ ఇంటికి రావాలి. ఇది ముస్లిమ్స్ లో జరుగుతుందండి. చాలా మంది తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ముస్లిమ్స్ చేస్తారు ఈ పని. ఇంటింటికి వెళ్తారండి వాళ్ళు. ఏమండి మీరు మస్జిద్కి వెళ్తున్నారా లేదా అడుగుతారు. నా ముందు జరిగింది. గుంటూరులో నా కార్లు బాగు చేయిందని గుంటూరు వెళ్తే మా మెకానిక్ ముస్లిమ్స్ వాడు, నేను అక్కడ నిల్చున్నాను మెకానిక్తో పాటు, కార్ బాగుతుంది కదా అనేసి. అప్పుడే చాలా మంది ముస్లిమ్స్ వచ్చారు, 10-15 మంది వచ్చారు. వచ్చేసి అందరూ రౌండప్ చేస్తారు ఆయన్ని, మేము మెకానిక్ని. ఆయన ముస్లిం, ఆయనకి అడుగుతారు, ఏమండి మీరు శుక్రవారం నమాజ్కి వెళ్తున్నారా? 3 పూటలు నమాజ్ చేస్తున్నారా లేదా? మనం అడుగుతున్నామా? నీటికి ఒక సువార్థకుడు వచ్చాడు, మీ పాస్టర్కి తెలిస్తే ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన మాట వినొద్దు. మరి ఎవరి మాట వినాలి? ఆయన ఏంటమ్మా నీటికి వచ్చాడు, ప్రార్థన చేయడానికి వచ్చాడు, సువార్త చేయడం, దేవుని మాటలు చెప్పడానికి వచ్చాడు కదా. దానికి ఎందుకు నాయన నీ అడ్డుపడుతున్నావు? బైబిల్ అబద్ధం చేసి 5 రకాలైన పరిచయం ఛాలెంజ్ చేసి 5 రకాలైన పరిచయం లేదని మరి ఎందుకు నీ చెప్తున్నావు? అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్థికులు గాను, కాపరు గాను, బోధలు బిడుతులు పెట్టుకుంటారు. ఇవి ఏమండి ఈ బిడుతులు పెట్టేసుకుంటారు, కానీ బిడుతుల ప్రకారంగా నడరం జీవించు. ఆ బిడుతులు పెట్టుకుంటే దాని తాలూకా ఫుల్ ఫామ్ ఏమిటో తెలియదు, దాని వివరణ చెప్పడం అంటే చెప్పలేము. ప్రవక్త ఏమిటి, ప్రవక్త చేసిన పని ఏమిటి, అపోస్తుడు తాలూకు ప్రవక్త ప్రవర్తన ఏమిటి, ఒక సువార్త తాలూకు ప్రవర్తన ఏమిటి, ఒక కాపరి తాలూకు ప్రవర్తన ఏమిటి. కాపరి ఏంటంటే సంఘాన్ని కాపాడాలి. గొర్రెలు చెదిరిపోకుండా కాపాడింది ఎవరు? కాపరి. వాడు రాకూడదు, ఇంటి రాకూడదు, అందుకే తప్పు మాట, నాటి మాటలు ఎప్పుడు అన్నది కాపరి చెప్తున్నాను. కాపరిగా ఉన్నామంటే కాపరితో ఉండాలి. నేను వచ్చిన నీకు అన్ని ఎంతమంది అయితే గొర్రెలు నీ దగ్గరకు వచ్చాయో అన్నింటి కాపాడు. మా పాస్టర్ గారు మాకు ఇప్పుడు నేర్పలేదండి ఇలాగా. ఒక్కటి అనేవాడు, వాక్యాలు ధ్యానంగా వినండి. వాక్యం వినేటప్పుడు ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఏమండి ముందు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం అనేది బైబిల్లో ఉందా లేదా అది కావాల్సలేదు. వాక్యం ఉన్నదంటే అప్పుడు నమ్ము. ముందోటి వాక్యం లేకపోతే నమ్మొద్దు. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట, బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట మీ జీవితాల్లో జరుగుతుంది. ఏమండి బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట మీ జీవితాల్లో జరుగుతుంది. అందుకే చెప్పిన వాడు వాక్యసారంగా చెప్తున్నారా కాదా, బైబిల్ ప్రకారంగా చెప్తున్నారా కాదా, అది ఉండాలి ముఖ్యంగా. ఏదో నా సోది నీ చెప్పుకొని వెళ్ళిపోవడానికి కాదు. నేను చెప్పిన మాట బైబిల్లో ఉందా లేదా పాస్టర్ గారు అడుగునట్టుగా ఉండాలి. నేను చెప్పింది బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను అనేలాగా ఉండాలి. నేను చెప్పిన మాట వాక్యసారంగా నేను చెప్తున్నాను అనేది ఉండాలి. అప్పుడు నేను చెప్పు, లేకపోతే నోరు మూసుకొని కూర్చోకు దగ్గర, అంతే. ఉండే భారం చెప్తున్నానండి, నా మనసులో ఉండే భారం నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. నేను అలాగే భక్తి నేర్చుకున్నానంటే, అమ్మ పాప తీసుకెళ్ళరా బాగా తీసుకెళ్ళి, ఆ భారంతో నేను చెప్తున్నానండి. ఆ భారం పడుతున్నాను, ఈ రోజు కూడా నేను పడుతున్నాను. వాక్యసారమైన బాధ ఉంటే నేను వింటాను, లేకపోతే విన్నా, అంతే. ఒక చెవులతో వినడం, 2 చెవులతో తీసేయడం. నేను అలా జీవించాను. యెషయా రాసిన పత్రిక 44:7 చదవండి ఒకసారి అండి. ఈ ధర్మశాస్త్రం అంతా దేవుడు రాసిన ధర్మశాస్త్రం అంట, దేవుడు మాటలే. 44:7 అన్న, ఆదిలో నుండి జనమును నియమించినది మొదలుకొని, ఆదిలో నుండి జనమును నియమించిన మొదలుకొని ఆదం హవ్వ దగ్గర నుంచి
నేను తెలియజేయచు నేను వచ్చినట్లు చెప్పినట్లు, నేను తెలియచేసినట్లు, నేను తెలియజేయచు వచ్చినట్లు నేను తెలియచేసి వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? ఎవడైనా ఈ భూలోకం మీద చెప్పిన వాడు ఉన్నాడా? అట్టివాడెక్కడైనా నుండిన అట్టివాడు ఎడల ఎక్కడైనా ఉంటే నన్ను చూపించండి అన్నాడు. భూలోకం మీద ఎవరైనా ఉన్నారమ్మా? ఆదం హవ్వ నుంచి దేవాది దేవుడు చెప్పుకొని వస్తున్నాడు మనకి. దాన్ని ఎక్కడ రాశారు? బైబిల్ గ్రంథంలో రాశారు. 2 తిమోతి లాస్ట్ లో ఉంటుంది ఆ మాట. ఏముంటుంది? చదువుదాం ఆ మాట కూడా. 2 తిమోతి, ధర్మశాస్త్రం అంటే దేవుని ద్వారా ప్రేరేపించి రాయబడ్డదట. ఎవడు రాసింది కాదు ఈ ధర్మశాస్త్రం. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ఉందా లేదా బైబిల్లో అది బాగా మీరు ఆలోచన చేయాలి అమ్మా ఎప్పుడైనా. అందుకే బైబిల్లో కూడా రాసిన మాట ఏంటంటే అపోస్తులు ఏం చేసేవారు? పరీక్షించేవారు. చెప్పిన మాట నిజమేనా కాదా? వాక్యం చెప్పుకొని వచ్చేసి వెంటనే వినేసి వచ్చేయడం కాదు. వాళ్ళు ఏం చేసి ధ్యానం చేసేవారు. ఆ వాక్యం ఉన్నాదా లేదా పుట్టుగా నమ్మలే. అది యేసు ప్రభు చెప్పిన మాట ఎవరినియండి? అపోస్తులు చెప్పిన మాట ఎవరినియండి? ఎవరు చెప్పిన మాటని ఏంటంటే మనం రాసుకుంటాం. మంచి అలవాటే. వాక్యాన్ని రాసుకొని మన ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఏదో చెప్పారని వినేసి వచ్చడం కాదు. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యం మనకు నేర్పిస్తుంది. 3వ అధ్యాయము 16వ వచనం చదువుతామా? 2 తిమోతి. దైవజనుడు సన్మద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దేవావిషయం వల్ల కలిగిన తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. ఏంటమ్మా? ధర్మశాస్త్రం దేవుని ద్వారా ప్రేరేపించి రాయబడ్డాలి. మాటలు ఇక్కడ ఇదే ఉంది. ఏంటమ్మా? దేవుని చిత్తానుసారమైన దుఃఖము. ఎవరో బైబిల్ రాస్తారని కాదమ్మా, ప్రేరేపించబడ్డారు. ఏటమ్మా వీళ్ళు? ప్రేరేపించి రాయబడ్డాది బైబిల్. దేవుడు ఆది కాలం, ప్రకటన గ్రంథం దాకా ఈ గ్రంథాలన్నిటి కోసం మనం ఆలోచన చేసేటప్పటికి దేవుడు ద్వారాగా ప్రేరేపించబడ్డారు. దేవునికి వాళ్ళకు ఉండే సంబంధాన్ని రాశారు. ఎవరో ఒక్కరు రాయలేదు బైబిల్. 66 గ్రంథాలు కూడా రాయడానికి ఎంతమంది పడ్డారు? 66 మంది పడ్డారు. ఒక్కొక్కరు అనుభవాలు. ప్రవక్త తన అనుభవాన్ని రాశాడు. అపోస్తులు తన అనుభవాన్ని రాశాడు. ఒక సువార్తికుడు తన అనుభవాన్ని రాశాడు. ఒక ప్రవక్త వాడి అనుభవాన్ని రాశాడు. కాపరి వాడి అనుభవాన్ని రాశాడు. ఒక ఉపదేశకుడు వాడి అనుభవాన్ని రాశాడు. అందుకే దేవుడు ఏంటది మన ధర్మశాస్త్రం ఎవరి ద్వారా రాయబడ్డదండి? దేవుని ద్వారా ప్రేరేపించి రాయబడ్డాడు. దేవుడు చెప్తే రాశాడు. దేవుడికి వాళ్ళకి ఉండే సంబంధాన్ని దేవుడు రాపించాడు. నీకు నాకు సంబంధం ఏంటో దాన్ని రాయ్. అందుకే బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది. అందుకే సత్యమైన బైబిల్ ఇది. ఎవరు మనకు నేర్పించారమ్మా? ఎవరినో పట్టుకోవాలా బైబిల్లో. ఎవరో క్యారెక్టర్ని మనం పట్టుకోవాలి. ఆ క్యారెక్టర్ని బాగా మనం ధ్యానం చేయాలి. దావీదునో, పౌలునో, ఆదంనో, హవ్వానో, లేదా ఏలియానో, ఎలీషానో, సమూయేలునో, పేతురునో, యేసు ప్రభునో, యెషయానో, ఒక్కొక్క మాట ఎవరో క్యారెక్టర్ పట్టుకుని ఆయన చరిత్ర కోసం చదవండి. అప్పుడు తెలిసి వస్తుంది. అందరూ చరిత్ర చదివేస్తే ఒకేసారి అర్థమైపోదు. బైబిల్ చదివే కొద్ది అపోస్తులు ఎవరు, ప్రవక్తులు ఎవరు, సువార్తికులు ఎవరు, కాపులు ఎవరు, బోధకులు ఎవరు, అప్పుడు తెలిసి వస్తుంది.
అప్పుడు నీకు చెప్పుకోగలుగుతావు. అప్పుడు నాకు విమర్శలు బోధ రావు. ఆయన వస్తే వినొద్దు, ఆయన చెప్తే వినొద్దు అనే మాట రాదు నీ నోటి నుండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావు కాబట్టి, తెలుసున్నావు కాబట్టి. నేను కూడా అంత ఆశమాషగా నేను నమ్మలేదండి. నేను తోమాట అయిపోయింది. నేను మాకు నా భాషకి ఇప్పుడు ఏ విషయం ఇది గొడవగా అవుతాయి. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎప్పుడు దాకా అయితే నేను పరీక్షించున్నాం. తోమ ఏమన్నాడు? యేసు ప్రభు చేతులు ఎప్పుడు ఏడు పెట్టినప్పుడు నమ్మ. అందులో హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చాను. అసలు అంత త్వరగా నేను నమ్మలేని పరిస్థితి నాకు ఉండే కష్టాలు బాధలు అన్నీ పోవాలంటే పాపా తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు తల్లి. అంత హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కదా, నాకు అంతగా తెలియదు. పుట్టిన క్రైస్తవునేం కాదు నేను. నాకు ఎంతో మంది చెప్పారు, వీళ్ళంతా చెప్తారులే అన్నట్టుగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే కష్టాలు బాధల్లో నేను పడ్డానో నేను ప్రార్థన మొదలు పెట్టాను. నాకు వచ్చి చెప్పారు, ఇలా అయ్యా యేసుప్రభుని నమ్ముకో, అయ్యా బాగుపడతావు అనేసి ఏదో వాళ్ళు బాధ మాటలు వినలేక చర్చికి వెళ్ళడం మొదలు పెట్టా. చర్చికి వెళితే వాక్యం నాకు కొద్దిగా హత్తుకుండేది. నన్ను ఏంటంటే కొద్దిగా ఓదార్చేది. అయితే అలాగ వెళ్ళాను. తర్వాత పాస్టర్ గారు చెప్పారు, దేవుడు మాట్లాడతాడయ్యా. దేవుడు మాట్లాడటం ఏంటి? ఇదొక అనుమానం. దేవుడు మాట్లాడతాడయ్యా, కష్టాల నుంచి బయటికి తీస్తాడే, నీకు ఎలాంటి పరిస్థితి. అందుకే యేసు ప్రభువులో అన్ని సాధ్యమే. నీకు అనారోగ్యం ఉందా, ఆరోగ్యం నీకు వస్తుంది. నీ నమ్మకం, నీ చేయి ప్రార్థన ఉంటే చచ్చిపో, దేవుడి నామం పర్వాలేదు. ఆ పట్టుదలలో నీవు వస్తే అప్పుడు దేవుడికి అన్ని సాధ్యం. అప్పుడు నీ జీవితం అన్ని జరుగుతుంది. పట్టుదల రావాలి. ఒకసారి ఇలాగే నాకు కొన్ని అనుభవాలు, ఒక అనుభవం నేను చెప్తున్నాను. నేను గడ్డి సర్పం ఆవరించింది నాకు. ఏంటండి, గడ్డి సర్పం నన్ను ఆవరించింది. ఒకరోజు వచ్చింది, నాకు ఇలా కనిపించింది, వెళ్ళిపోయింది. అది ఎంత భయంకరంగా ఉందండి, అంత భయంకరం. మన జీవితంలో మనం పాములు చూడమండి. ఏంటండి, నాటి పాములు మనకి కళ్ళలో కనిపిస్తుంది, దేవుడు చూపిస్తారు. వచ్చింది, కనిపించింది, వెళ్ళిపోయింది. అనకొండ టైంలో ఉంది, దానికంటే భయంకరం. అయితే వెళ్ళిపోయింది. తర్వాత నాకు ఒకేసారి 10 లక్షలు నష్టం వచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నాకు 3 రోలర్స్ ఉండేవి. పెద్ద బొల్లు ఉండే కదా, 18 చక్రాలు 16 4 బొల్లు ఉండేవి. 3 బొల్లు ఉండేవి నాకు వైజాగ్ బీసీ గేట్లో. అయితే నేనేం చేశానంటే ఒకేసారి అది యూనియన్ ఫెయిల్ అయిపోయాయి. అందులో 250 బొల్లు 300 బొల్లు ఒకేసారి నష్టపోయాయి. అందులో నా ఒక బండి, నా 3 బొల్లు లాస్ అయిపోయాయి. స్పాట్ 10 లక్షలు 2001లో జరిగిన విషయం. అయితే వచ్చింది, కనిపించింది. అది అనుభవాలు నాకు తెలిసాయి. చెప్పిన వాళ్ళు చెప్పారు, మా పెద్దలు మాకు చెప్పుకొని వచ్చారు. మా పాములు కనిపిస్తున్నాయి, ఎందుకు కనిపిస్తున్నాయి అని. ఇది అనుభవం బట్టి నేను అన్నాను. అప్పుడు మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా కనిపించింది, వెళ్ళి ప్రార్థన చేసుకోలేను అంతే. నాకు అది పట్టించుకునేవారు కాదు. నన్ను కొద్దిగా ఏంటంటే కొద్దిగా బుక్స్గా ఉండేవాడిని. మొక్క మీద మాట్లాడే అలవాటు ఒకటి నాకు. అది ఈరోజు కూడా నాకు పోలేదు. మొక్క మీద మాట్లాడుతాను ఏదైనా కూడా. అయితే నాటి విషయాల్లో మా పాస్టర్ గారు చూసి నన్ను ఏంటంటే దూరం ఉంచడం మొదలు పెట్టారు. నాకు ఏమైనా ఉంటే చెప్పేవారు కాదు. వీళ్ళు ప్రార్థన చేయి, దేవుడు చెప్పాడు. ఈ పరిస్థితిలో తెచ్చి వదిలేశారు. నాకు పట్టుదల కలిగాను. నేను ఒకటే అనుకున్నాను, దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రార్థన, ప్రభువా ఆయనకే నీకు చెప్తావు, ఆయన నాలాంటి మనిషే కదా, ఆయనకే నీకు చెప్తావు, మరి నాకు చెప్పవా? నన్ను తప్పేది చూపించి ఒప్పుకుంటే సర్చ్ చేసుకుంటాను. కానీ నాకు అనుభవం నేర్పించిన ఆయన పట్టుదలతో కూర్చుండేగా ఒకరోజు 6 రోజులు ఉపవాసం. నా ప్రార్థనలు మాస్టర్ గారు చూశారు. 24 గంటలు ఒకసారి భోజనం చేసేవాడు. ఉపవాస ప్రార్థనలు కంటిన్యూ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 40 రోజులు కాదు, ఎన్నేళ్ళు చేశాను నాకే తెలియదు. ఒకరోజు ఇలాగే ఆదివారం సంఘానికి వెళ్ళాను, ప్రార్థన చేసుకొని వచ్చాను. వచ్చి ధ్యానం చేసేవాడు.
రోజుకి ఇంచు 18 నుంచి 20 గంటలు ప్రార్థన చేసేవాడు అండి. ఎంతమ్మా? అంత ఆసమాజంగా అనుకోవద్దు. త్యాగం చేశాను, దాని ప్రతిఫలం పొందుకున్నాను. సమయాన్ని దేవునికి ఇచ్చాను, ఆ ప్రతిఫలం నేను పొందుకున్నాను. 18 గంటలు, 16 గంటలు, 25 గంటలు, 4 గంటలు పడుకునేవాడు. దేవుడు అందరూ చెప్పారమ్మా. నాకు ఒక మాట చెప్తే మీకు ఒక మాట, ఇలాగ అందరికి ఒక మాట చెప్పారు. ఇవన్నీ మనం పంచుకోవాలి. అందుకే 66 మంది రాసిన బైబిల్ గ్రంథం దేవుడు మన చేతుల్లోకి ఇచ్చారు. ఒక్కొక్కరి తాలూకు అనుభవం ఎలా ఉంది అవి నేర్చుకోండి, దాని ప్రకారంగా చేయండి, మీరు బయటపడతారండి. విషయాలు నేర్పించాడు దేవాది దేవుడు. అందరూ మాట వినేవాడిని. చెప్పారు ఇలాగా, నాకు ఈ సమస్య ఉండేదండి, 8 గంటలకు ప్రార్థన చేసి పోయి ఈ మాటలు నాకు ఏంటంటే ఎంతో ఆదరించేవి. నేను కూడా వచ్చి ఎలాగే మొదలు పెట్టాను. ఆదివారం రోజు నేను చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇంట్లో నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకు ఈ 10 లక్షలు ఎందుకు నష్టం చెప్పావు అని కూర్చున్నాను. ఎందుకంటే ఇంటికి డబ్బులు లేవు నా దగ్గర. ఆ పరిస్థితుల్లో నా వ్యాపారం పెట్టి పెరిగిందంతా బిలాయిలో ఏంటండి, బిలాయిలో పుట్టి పెరిగాను కాబట్టి దేవునికి అడిగా, ప్రభా నాకు ఈ నష్టం ఎందుకు వచ్చింది చెప్పు. ఈ పాము కనిపించిన తర్వాత నాకు వచ్చిన నష్టాలన్నీ ఎందుకు చెప్పు. ఈ 10 లక్షలు ఒకేసారి నాకు నష్టం రావడం ఏంటి? నా స్కూల్, నా పిల్లలు చదువుకోవాలి, తిన్నాను అన్నం లేదు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. దేవుని అడిగా. దేవుని చల్లగా చెప్పిన మాట ఏంటంటే, మధ్యాహ్నం సమయంలో చర్చ నుంచి వచ్చిన 2-3 గంటలలాగా అవుతుంది. 3 ప్రార్థనలు ఉన్నాను. అల్మారి చాపుకొని కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ధ్యానిస్తున్నాను. ఒక మగ్గినెద్రలాగా వచ్చింది నాకు. మగ్గినెద్ర ఎవరికి వచ్చిందంటే అబ్రహాంకి వచ్చింది. నీ సంతతి వారు 420 సంవత్సరాలు ఎటవుతారు, బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. నాకు కూడా అలాగే మగ్గినెద్ర వచ్చింది. దేవుడి స్వరం వచ్చి విన్నది, నీకు దశంభావం కట్టలేదు కాబట్టి నష్టం వచ్చింది అన్నారు. ఏమండి ఏంటది? దశంభాగం. దేవుని దశంభాగం నేను కట్టలేదు. ఆ రోజుల్లో నాకు 60-70 వేల రూపాయల నెలకి ఆదాయం ఉండేది. ఎక్కువే ఉండేది నాకు. 2001లో 5,000-6,000 రూపాయలు దేవుడికి ఈయనకి వెనకాడాను. దేవుళ్ళో ఉంటూ చేసిన తప్పుకి దేవుడిచ్చిన పనిష్మెంట్. దేవుని మాట నేను నెరవేర్చలేదు కదా, దశంభాగం నేను కట్టలేదు కదా, అందుకే నాకు నష్టం వచ్చింది. దేవుడు ముఖంగా చెప్పాడు, ముక్కు సూటుగా చెప్పాడు. దేవుని డబ్బులు దొంగలాడేవాడిని. దాని వెనకాల స్టోరీ ఉంది, టైం ఎక్కువైపోతుంది. విన్నారండి? చేసిన తప్పుని వెనకాల ఒకటి ఉన్నది కాబట్టి పాపం నిన్ను వెంటాడుతుంది. అందుకే నీకు జబ్బు ఆవరించున్నాను. నేను చెప్తున్నాను, ఎవరు బాధపడదు సమా ఉండే సాక్షి కూడా చెప్తాను. బైబిల్లో నుండి చెప్తాను, నా మాటలు కాదు కదా. పాస్టర్ గారు ఈ మాటలు చెప్తున్నారంటే ఎలా చెప్తున్నారంటే, ఏ ఆధారం మీద నువ్వు చెప్తున్నావంటే చెప్తాను. యోగ గ్రంథము 13:23 చదువుదాము ఒకసారి. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియచేయము. ఎవరన్నారండి ఇది? యోబు అంటున్నారు. నా పాపములెన్ని, మరొక చదువు గట్టి చదువు తల్లి. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమం ఎందుకు నాకు తెలియచేయము. ఎవరు అడిగారండి? యోబు అడుగుతున్నాడు దేవుడు. ఏంటి నాయన కష్టాలు, ఈ బాధలు ఏంటి నాయన, నాకు తట్టుకోలేనంత మరణకారమైన బాధ నాకు ఎందుకు ఇది ఆవరించింది? నాకు అన్ని నష్టాలే. నా పిల్లలు పోయారు, నా ఆస్తి పోయింది, ఏమి లేదు, లాస్ట్కి జబ్బు నాకు మిగిలింది ఎందుకు? ఆ మాటకు వద్దాం. 13:3 చదువమ్మా. అందులోనే మాట్లాడగోరు
మాట్లాడుకోరుచున్నాను. నేను దేవాది దేవుడితో మాట్లాడుకోరుచున్నాను. దేవుడితోనే వాదింపగలుగుతున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు. అది మీకు జ్ఞానమని ఎంచబడును. అది కాదు తప్పుగా వెనక కింద వెళ్ళిపోయారు. 13:3 నేను సర్వశక్తి గల దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. ఎందుకని నాలో ఎన్ని పాపాలు ఉన్నాయి, దోషాలు నాకు తెలియపరచున్నాను. దేవుడితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా పాపం ఏంటి, నా దోషాలు ఎన్ని అని. దాన్ని లింకప్గా వచ్చేటప్పటికి 13:23 చదువు. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమము నాకు తెలియచేయము. నీలో పాపాలు దోషాలు ఉంటే దేవుడి మాట వినడు, నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే యోబు అంటున్నాడు, నా పాపాలు ఎన్ని, నా దోషాలు ఎన్ని నాకు తెలియచేయి ప్రభువా, నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, నాలో ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు ఉన్నాయి నాకు తెలియక చెప్పుకుంటాను, సర్చ్ చేసుకుంటాను. కానీ ఈ బాధ నుంచి నాకు బయటికి, ఈ బాధను నేను భరించుకోలేకపోతున్నాను, ఈ జబ్బుతో నేను భరించుకోలేకపోతున్నాను, నాకు బయటికి తీ. అందుకే నేను దేవుడితో మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు వచ్చింది ప్రభువా? వాక్యాది ఆధారం అమ్మా, మరి ఎవరు కాదు, నీకు నేర్పించిన ఎవరు కాదు. రా చర్చికి రా, దేవుని వాక్యం ధ్యానంగా విను, బైబిల్ చదువుకో, వాక్యాన్ని ధ్యానం చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది భక్తుడు చెప్పిన ప్రతి ఒక్క మాట బైబిల్లోనే ఉండాలి. ఏదో చెప్పాము వెళ్ళిపోయాం కాదు, బైబిల్లో ఉన్న ఆధారం ఏంటమ్మా. ఎప్పుడైతే నేను ప్రార్థన మొదలు పెట్టానో అప్పుడు దేవుని స్వరం వచ్చి నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను 10వ భాగము కట్టలేను. యోబు ఇక్కడే అడిగాడు, నా పాపాలేని, నా దోషాలని నాకు తెలియపరచు ప్రభువా, నేను ఒప్పుకుంటాను సార్, చేసుకుంటాను. నేను దేవుడితోనే మాట్లాడాలనుకుంటున్నాను. నాలో తప్పెన్నున్నాయి, నాలో పాపం ఎందుకు నాకు తెలియపరచు ప్రభువా అని దేవుడు చెప్తే కదండి. ఇక దేవుడు ఆమోస్ పత్రికలు ఏం చెప్పారు, 3:7 యెషయా గ్రంథంలో వచ్చేటప్పుడు ఏం చెప్పారు, నీ చెప్పినట్లు ఎవరైనా ఉన్నారా? నేను మాట్లాడిన దేవుణ్ణి చెప్తాను. నేను మాట్లాడకుండా ఉండే దేవుడిని కాదు, మాట్లాడిన దేవుడిని చెప్తాను, సరి చేస్తాను. దేవుడే మీ పాపాన్ని, మీ తప్పుని సరి చేస్తాను. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా నీ ప్రార్థన మొదలు పెడతావో దేవుడు సమయం కూడా ఇస్తాడు. దేవుడు నాకు చెప్పారు 10 రోజులు, వారం రోజులు ప్రార్థన అవుతుంది, 10 రోజులు ప్రార్థన చేయమన్నారు. తర్వాత ఒకరోజు స్వరంతో వచ్చి మాట్లాడి 40 రోజులు ప్రార్థన చేయమన్నారు. చెప్పారు కదా, నాకు నేను సమర్పించుకోలేదు. 2004లో ప్రభు నన్ను పిలుచుకున్నారు, నేను ఆ సువార్త చేయాలి అన్నా. 2004లో నన్ను దేవుడు పిలుచుకున్నాడు. స్పష్టంగా నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన దేవుడైనా యెషయా గ్రంథంలో 44:7 నీ చెప్పినట్టు ఎవరైనా ఉన్నారా? భూలోకం మీద ఎవరైనా ఉంది నాకు చెప్పిన దేవుడు నాతో మాట్లాడాడు. ఆమోస్ పత్రిక 3:7 అందులో దేవుడు మాట్లాడాడు. పౌలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మరి నీతో నాతో ఎందుకు దేవుడు మాట్లాడు? దేవుడు నాకు ఈ అనుభవంలోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దేవుని సేవ చేయడానికి నేను ముందుకు రావట్లేదు. 2004లో నాకు పిలుపు వచ్చింది, నేను ఆ సేవ చేయాలన్నారు. నాకు వ్యాపారం లక్షల కోట్ల మీద ఉండాలని, నేను వ్యాపారం మీద మనసు ఉంది. 2007 ఫైనల్ వార్నింగ్ వచ్చింది. విజయవాడలో ప్రార్థన మీటింగ్స్ అవుతున్నాయి, ఇలాగే మధ్యాహ్నం మీటింగ్స్కి వెళ్ళాను చెప్పాను కదా. ప్రతి ఎక్కడ ప్రార్థన వెళ్ళిపోయిన అలవాటు ఉంది నాకు. విజయవాడలో ప్రార్థన అజరయ్య గారి గ్రౌండ్లో, బిషప్ అజరయ్య గారి గ్రౌండ్లో ప్రేయర్స్ అవుతున్నాయి. మధ్యాహ్నం పూట భోజనం చేసి వచ్చాం, ఇలాగే కూర్చున్నాం ఎండాకాలం. అప్పుడు గుంటూరులో కారులో పని అవుతుంది నాకు, పనిలో పని కూడా ప్రేయర్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాను. స్వామి దేవుడు మాట్లాడారు నాకు. అక్కడ ఎంత చెప్పున్నా నేను ఆ మాట వినట్లేదు. డబ్బున్నదాన్ని గర్విస్తున్నావు కదా,
అన్ని తీసేస్తానన్నారు. నా లక్షలు, నా కోట్లు ఎక్కడికి పోయాయి నాకు తెలియదు. ఏ పాపం చేస్తానని పోయిందంటే అది లేదు. సారా తాగే అలవాటు లేదు, అప్పటికన్నీ మానేస్తాను. ప్యాకెట్ ఆడే అలవాటు చిన్నప్పటి నుంచి మరీ లేదు. ఏ అలవాట్లు లేవు. అయినా కూడా నష్టం ఎలాగొస్తుందంటే అలా వస్తుంది. హుదూద్ తుఫాన్ వచ్చింది కదండి, ఎంతమంది చూసారు హుదూద్ తుఫాన్? చెప్పండి. కళ్ళుతో చూసిన గాలి కొట్టితే అన్ని ఎక్కడ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. దేవుడు కొట్టే దెబ్బలా ఉంటుంది. మొత్తం ఎలాగైపోయింది అలానే అయిపోయింది. ఎండిపోయిన చెట్లులాగా అయిపోయాయి. ఎక్కడ ఒక్క పచ్చ ఆకు కూడా కనిపించకపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంత ఆశామాషకు దేవుడు కొట్టిన దెబ్బ ఎలా ఉంటుంది? కంటికి కనిపించింది, చెవులకి వినిపించదు. ఆయన చేసే మేళ్ళు కూడా అలాగే ఉంటాయి. కంటికి కనిపించు, చెవులకి. నేను దేవుని మాట వెనకాడాను. దేవుడు కొట్టిన దెబ్బకి చేతులు ఎత్తేసాను. ప్రభు మరేం లేదు నా దగ్గర. ఇంటి నుంచి వేరే అయిపోయాను. ఒంటరి జీవితం జీవిస్తున్నాను. నేను, నా భార్య, నా పిల్లలు, నా చుట్టా బంధువులు అందరూ దూరం అయిపోయారు. ఏంటండి, డబ్బున్నోడి దగ్గర అందరూ చేరుతారు. డబ్బు లేనప్పుడు ఎవరు అందులో ఫాస్ట్ అయిపోయాడంటే దేవుని అన్ని పోయాయి కదా, ఏమి లేదు కాబట్టి ఫాస్ట్ అయిపోయాడు. ఈ మాటలంతా విని 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 నాకు ఎలా ఒళ్ళు మండిపోయేది. ఈరోజు ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళే పనే లేదు. దేవుడు అండి నమ్మరు. ఎక్కువ బ్యాలెన్స్ లేవండి నా దగ్గర. దేవుడు అని పోషిస్తున్నాడు. మీరు నమ్ముతారా లేదా? 1,00,000 కోట్లు ఉండేటప్పుడు కూడా నాకు దేవుడు చెప్పాడు. అప్పుడు మాట వెళ్ళేది. డబ్బులు ఉండేటప్పుడు దేవుని తల్లికి ఆశీర్వాదం ఎలా ఉంటుంది, డబ్బు లేనప్పుడు కూడా దేవుని తల్లికి ఆశీర్వాదం దేవుడు నన్ను చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, ఉంచుతున్నాడు. చాలా మంది అనుకుంటారు కదా, ప్రతి దగ్గర కనిపిస్తుంటారు, వెళ్తుంటారు అన్నది. దేవుడు నాకు ఒక చెప్పిన బాధ్యత అండి. సువార్థికుడిగా నన్ను పిలుచుకున్నాడు. అవకాశం ఇస్తే లేకపోతే ఇలా అనుకోలేదు నేను. ఇలాగా సడన్గా నాకు చెప్తారు అనేసి నేను కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను. చెప్పినాడు ఎవరు కాదండి, నీ హృదయం నేను గద్దిస్తాను. ఎందుకంటే వాక్యంలో నీ ఉండేటప్పుడు దేవుడు ఏంటంటే నిన్ను వాక్యమే నీతో మాట్లాడతాడు. సర్చ్ చేసింది మనకు మనమే. నీ హృదయమే నిన్ను గద్దిస్తాడు. ఆ మాట కూడా ఉంది వాక్యం. ప్రతి ఒక్క మాట, ఎన్ని మాటలు ఇప్పుడు నేను చెప్పాను, ప్రతిది వాక్య సారమైంది. నా సొంత మాటలు ఏమీ కూడా. ఎంతో మందిని అవకాశం అడిగాను, ఏమండి నాకు, కానీ దేవుడు నన్ను పంజాబ్లో వాడుకుంటున్నాను. దేవుడు ఇచ్చేది 5-6 భాషలు నాకు వచ్చు కాబట్టి అందులో ఒక భాష పంజాబీ. పంజాబ్లో దేవుడు నన్ను వాడుకుంటున్నారు. అక్కడ నేను సువార్థికుడిగా నేను అక్కడికి వెళ్తుంటాను. అలాగే నార్త్ సైడ్ హిందీ నాకు బాగా వచ్చు. నా బైబిల్ కూడా హిందీ చదువుతాను. నేను వేరే రాష్ట్రాలు వెళ్ళి నేను దేవుడు అక్కడ నన్ను వాడబడుతాను. యేసు ప్రభు కూడా ఆయన సొంత ఊర్లో ఆయనకి పెద్దగా ఎవరు విలువలేదు. అలాగే అక్కడికి వెళ్తే గౌరవిస్తారు. రండి పాస్టర్ గారు రండి. ఇక్కడ ఏమండి సువార్త చేస్తానండి, ప్రసంగం చేస్తానండి, సువార్త కూడా చేస్తానండి. అవకాశం లేదు. వీళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళకి అనుభవాలు ఉన్నాయో లేదో అనవసరమైన విషయాలు. నేను బైబిల్ కాలేజీ చదువుకున్నాను అంతే, చెప్పుకొని వెళ్ళిపోతాను. మోకాల అనుభవం ఎంత ఉందో నాయన? ఎన్ని రోజులు ప్రార్థన చేశావు? దేవుని దగ్గర ఒక మాట తేగలవా ప్రార్థన చేసి? అపోస్తుల అనుభవాలు ఉన్నాయా? ప్రవక్త అనుభవాలు ఉన్నాయా? కాపుల అనుభవాలు ఉన్నాయా? నేను ఎవరిని విమర్శించి నా సాక్షిని చెప్పుకున్నానండి బాబు. ఎవరో నేను ఎవరిని అంటున్నాను కాదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను. నా కోసమే నేను చెప్తున్నాను. ఈ నా జీవితంలో జరిగింది కాబట్టి ఇవన్నీ ఒళ్ళు మండుతుంటుంది. అది కూడా ఒకటి ఉంది, లేదని కాదు. ఏదో చెప్తారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మనందరం ఉన్నాం. కష్టాల్లో వచ్చామా, బాధల్లో వచ్చామా, లేకపోతే ఉన్నామని వచ్చామా? చెప్పండి. కష్టాలు బాధలు ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చామా? ఉన్నాదని రాలే. ఉన్నాదని అన్నోడు ఎవడు రాడు దేవుని యేసు ప్రభు దగ్గరికి.
పోగొట్టుకున్నోడే వస్తాడు, చెడిపోయినోడే వస్తాడు. దేవుడు వాళ్ళు బాగు చేస్తాడు. ఆమేన్. యేసు ప్రభు ఏంటి? ఆనాటోను బాగు చేసిన దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు అనేది. ఏ రోజు నీ హృదయం మారుతుంది ఆ రోజు నీవు బాగుపడతావు అంతే. రోగాల కోసం మొత్తం లిస్ట్ ఉందండి బైబిల్లో. ఏ రోగం కావాలో మనం ఎంచుకోవచ్చు మనం చేసిన పాపాన్ని బట్టి. అవును, నిజమే. ద్వితీయోపదేశకాండంలో ఉంది. నాకు బీపీ ఉన్నదండి, 22వ అధ్యాయం. భయంకరమైన తాగేవాడు. దాన్ని బట్టి వచ్చింది నాకు ఏంటంటే బీపీ 180 - 120 కొట్టింది. నాకు ఎగిరిపోవాలి, అప్పుడే బ్రెయిన్ హ్యామరేజ్ చేయకుండా చచ్చిపోవాలి. ఏంటండి ఎప్పుడైతే నేను ప్రార్థన ఉండడం మొదలు పెట్టావు బీపీ లేదు, బీపీ నాకు అప్పుడు నాకు అర్థమైంది, ఒక చీకట్రా నాయన బీపీ షుగర్ అనేసి. బీపీ షుగర్ లేదమ్మా, దేవుని మాట వినకపోతే వచ్చిన రోగాలు ఏంటి? అంటుకున్నాక జీవితంతో పోదు. బీపీ షుగర్ అనేది అంటుకుంటే చచ్చిపోయింది, గోతులోకి వెళ్ళిపోయిందా కొత్తలో. నేను నీతో ఉన్నాను, నీ చేసిన పాపాన్ని బట్టి, కాబట్టి నీతో ఉన్నాను అని అనుకోని ఉంటే వీటితో వదిలించుకోవాలంటే ఏంటి? దేవుళ్ళు ఉండవు, ప్రార్థన చేయి అంతే. దీనికన్నా ఎక్కువ మంది మరేమి కాదు. భయంకరమైన చీకట్లు ఇవి, ఉండే రోగాలను ఉంటుండే పట్టు. అందుకే యోగి అన్నాడు, నాలో ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయి నాకు తెలియపరచు, ఒప్పుకుంటాను, సరి చేసుకుంటాను. నేను దేవునితోనే మాట్లాడాలని అన్నాడు. మాట్లాడాడు. తర్వాత ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన? దానికంటే రెండింతలు పొందుకున్నాడు. రెండింతల ఆశీర్వాదం. రోగం పోయింది, కుటుంబం అన్ని వచ్చి అన్ని బాగుపడ్డాడు, అన్ని విధాలుగా బాగుపడ్డాడు. మన దేవుడు అన్ని విధాలుగా బాగు చేసిన దేవుడు. రెండు అంచులుగా ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు. పోగొట్టుకున్నామని ఎప్పుడు కాదు, నీ ప్రార్థన లేవని పోగొట్టుకున్నాను. దేవుని పట్ల నువ్వు చేసిన తప్పును బట్టి, దేవునికి విరుద్ధంగా నేను నడిచావు కాబట్టి వచ్చిన నష్టాలు, కష్టాలు, బాధలు. తర్వాత దేవుడు అందరికన్నా పెద్ద ఆశీర్వాదం. ఎవరు పట్టుకోవాలి వాళ్ళనే పట్టుకుంటాడు దేవుడు, అందరినీ కాదు. నేను అనుకుంటుండే, చాలాసార్లు అనుకుంటానండి, మీరు నమ్మరు. నా చుట్టాలు, నా బంధువులు ఒక దృష్టిగా నన్ను చూస్తారు కదా. చాలాసార్లు నేను దేవుని దగ్గర వేధిస్తూ బాధపడుతుంటాను. ప్రభువా, ఎందుకు నాయన నన్ను పిలుచుకున్నావు? ఎందుకంటే లక్షల కోట్ల మీద ఉన్నాయి నా జీవితం. 2-3 కార్లు నాకు, బండి ఏ బండి లేదని కాదు, అన్ని బళ్ళు నాకు నా దగ్గర ఉండేవి. అలాంటి జీవితం ఎన్నోసార్లు ఏడ్చాను, ప్రభు నాకు ఎందుకు నేను పిలుచుకున్నావు? ఆయన పని చేస్తేనే ఆస్వాదిస్తాడు, ఆ టైంకి దొరుకుతాడు. ఆయన పని నీకు చేయకపోతే ఉండేది కూడా తీసేస్తాడు ఆయన. ఆయన మాట విన్నావా సమృద్ధిగా నింపేస్తాడు దేవుడు. ఆయన మాటని వినలేదనుకో, ఉండేది కూడా పీకేస్తాడు. అది నాణ్యాల విషయం విన్నాం. యేసు ప్రభు చెప్పిన బోధలు ఏముంది? నాణ్యాలు. ఒకటికి ఎన్ని? 5, ఒకటికి 2, ఒకటికి 1. 5 నాణ్యాలు ఇచ్చిన వాడికి ఆయన చెప్పిన మాటలు ఏమన్నా? ఆయన వచ్చి అడిగితే, అయ్యా మరొక 5 సంపాదించాను, భక్తిలో మరి భక్తి సంపాదించానయ్యా, నా బిడ్డ ఆస్వాదిస్తున్నాను అన్నాడు. 2 నాణ్యాలు తెచ్చిన, అయ్యా 2కి 2 సంపాదించానయ్యా, 5కి 5 సంపాదించాను, 2కి 2 సంపాదించాను, నీవు కూడా ఆస్వాదించుకున్నాడు. ఒకటి ఇచ్చాడు, ఏం చేసావయ్యా అంటే, నువ్వు ఎలాంటి నాకు తెలుసు కాబట్టి నేనేం చేశాను, భక్తి నీకు వచ్చిన తర్వాత దాచుకొని పెట్టుకున్నా సస్తావు, జాగ్రత్త. అదొకటి. ఉండేది కూడా దేవుడు పీకేస్తాడు నీ భక్తి. చెప్పు, నేర్పించు, పొందుకుంటేనే నీవు చెప్పగలుగుతావు. నువ్వు భక్తి పొందుకోకుంటే నీవేం చెప్పలేవు. ఈరోజు చాలా మంది పాస్టర్లు నశించిపోయిన కారణం ఇదే. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడంటే దానికి అర్థం ఏంటంటే, ఏ నాన్న దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, దాన్ని 2 అంతులుగా నీకు చేయలేదు కాబట్టి నీ పరిస్థితి అందుకే అలా ఉండేది కూడా పీకిస్తాడు. చాలా బాధ అనిపిస్తుంటుందండి, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు.
ఒక చర్చిలో 7 సంవత్సరాలు నేను పాస్టర్గా చేశాను ఇంగ్లాపల్లి. తర్వాత మేము విజయనగరం ఉంటే సేవ చేసేవాళ్ళం. పాస్టర్ గారు ఒక చర్చిలో చేసేవారు. వాళ్ళు కూడా వేరే వాళ్ళు మాకు ఒక చెప్పారు, మా ప్రార్థన బట్టి చూసుకుని. వాళ్ళు ఏంటంటే 1 సంవత్సరం ఉంచారు, 2 సంవత్సరాలు ఉంచడం, 4 సంవత్సరాలు ఉంచడం, మరి అక్కడ పీకడం. ఒళ్ళు మండిపోయింది నాకు. 2 సంవత్సరాల కిందట నా సొంత చర్చ్ నేనే కట్టుకున్నాను సగం నా జన్నుగుడ్లో. అది ఆ చర్చ్ పాస్టర్ గారు చూస్తారు, నేను వెళ్ళలేదు. 3వ సంవత్సరం ఈ రోజు దాకా నేను అక్కడికి వెళ్తాను, కూర్చుంటాను, వచ్చేస్తాను అంతే. ఎందుకంటే దేవుడు నాకు ఒక చెప్పిన పని ఏంటి, సువార్త పని. కాబట్టి నేను సువార్తకే వెళ్తుంటాను అన్ని దగ్గరికి. ఎవరు పిలిచినా వెళ్తాను, ఏ చర్చికైనా నేను వెళ్తుంటాను, ఏ ఇంటికైనా వెళ్తాను. నేను నాకు దేవుడు ఒక చెప్పారు, నేను ఆ సువార్త పని చేయి, ఎవరు పిలకపోని నేను వెళ్ళిపోతాను. అవకాశం దొరకపోయి ఒక మూల కూర్చుంటాను, పర్వాలేదు. ఒకటే అనుకుంటున్నానండి, గర్విస్తుంటాను చాలాసార్లు కూడా. దేవాన్ని నాకు అన్నీ నేర్పించాడు. భక్తి విషయంలో నాకు వెనకాడలేదు దేవుడు, అన్నీ నేర్పించాడు దేవుడు. ఈ 5 రకాలైన పరిచర్య పూర్తి నేర్పించాడు. ఇప్పుడు ముందు కొంచెం బాధపడేవాడు, ఎందుకంటే డబ్బులు ఉండేవి కావు, రకరకాలైన పరిస్థితి. కానీ ఈరోజు ధైర్యం ఎంత ఇచ్చాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను డబ్బులే. దేవుని దగ్గర ఒకసారి నేను ప్రార్థన చేశాను, ఈ అనుభవాలను చెప్తున్నాను, నేర్చుకోండి. దేవుని సన్నిధిలో ఒకసారి నేను ప్రార్థన చేస్తాను. పిలుపు వచ్చేసింది కదా నాకు, నేను ఆ సువార్త సేవ చేయాలి. అప్పుడు ఏడుపు అప్పుడు స్టార్ట్ అయింది నాకు. కొన్ని సంవత్సరాలు అన్ని పీకేశాడు కదా, మరేం లేదు. ఏం మిగిలింది నా కన్నీరు తప్ప మరేటి ఉండే ఏంటంటే ఏడుపే మిగిలింది. ఎప్పుడు ఏడ్చాను, ప్రభువా నేను సేవ కోసం పిలుచుకున్నా, నాకు చెప్పడమే రాదు, బైబిల్ చదవడమే రాదు, బైబిలే నాకు అర్థమవుతుంది, నేనేం చెప్తాను నాయన అనేవాడు. ఈ లైన్లోకి వచ్చాడు, వదిలేస్తాడు వాడు. దీనికోసం ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు అన్నాడు ఏంటంటే, చెప్పిన వాడు నీవు కాదు, చెప్పిన వాడు నేను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండేది నేనే అంటారు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతుంటానండి, నేనే చెప్తున్నానా ఈ మాట అంతా. బస్ ఒకటే అన్నాడు ఆయన, చెప్పిన వాడు నీవు కాదు, చెప్పిన వాడు నేను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆయన. చెప్పండి, ఇప్పుడు అంత టైము 1 గంటన్నర అయిపోయిందా? ఎక్కువ అయిపోయింది. ఎంత టైం నాకు నిజం చెప్పాలంటే 3 గంటలకు వెళ్ళిపోతుందండి. 2:30 3 గంటలకు వెళ్ళిపోతాయి. ఇవన్నీ నాకు దేవుడే నేర్పించాడు తప్ప ఆ సమయం వచ్చే పశుదారులంటే నా పట్ల టెన్షన్ పడిపోతాడు. దేవుడు టెన్షన్ ఒక్కొక్క మాట చెప్పడానికి, ఒక్కొక్క వాక్యం ధ్యానం చేయడానికి ఆయన టెన్షన్ పడిపోతాడు. నన్ను ఒక పాత్రగా వాడుకోతాడు. ఈ దేవుడి తనకు వాగ్దానం నాతో ఉంది. ఏడ్చండి దేవుని దగ్గర, ప్రభా నాకేమి రాదు, నేను చెప్పలేదు ప్రభా, హిందూ కుటుంబం నుంచి పుట్టి వచ్చాను, క్రైస్తవుడు కాదు, నాకేం తెలియదు. దేవుడిచ్చిన మాట ఏంటంటే, చెప్పిన వాడు నీవు కాదు, చెప్పిన వాడిని నేను, నువ్వు ఎక్కడికి వెళ్తా నీ తోడుగా ఉంటాను అనే దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ఈరోజు నేను ఇండియా మొత్తం ఏ రాష్ట్రంకైనా ఎక్కడికైనా వెళ్తాను, ఈవెన్ ఫారెన్ కూడా దేవుడు ఇచ్చాడు, వాగ్దానం కూడా ఇచ్చాడు. నేను దుబాయ్ నుంచి వచ్చానట, అమెరికా వెళ్తున్నాను. మరి ఆయన చెప్తాం, ఆయన ఎప్పుడు తెరిపిస్తారు నాకు తెలియదు. ఇప్పుడైతే ఇండియా మొత్తం తిప్పుతున్నారు. దేవుని వందనాలు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుని వందనాలు. మరి పాస్టర్ గారికి కూడా మా శ్రద్ధగా మీరు నా మాట వినడానికి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క మాట బైబిల్లో ఉంది, నా సొంత మాటలు ఏది కూడా కాదు. నేను భక్తి చేశాను, ప్రార్థన చేశాను, దాని ప్రతిఫలం నేను పొందుకున్నాను. ఆ సాక్ష్యమైన ముందున చెప్తున్నాను. ప్రార్థన చేయండి, బలపడండి. దేవుని చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు దేవుని చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. మారు మనసును కలుగు దేవుని చిత్తానుసారం ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో దేవుడు ఏంటంటే నీవు ప్రార్థన పడుకోమా. దేవుని చిత్తానుసారమైన దుఃఖం వస్తారు. నీ మనసులో ఉండే మాట బయటకు వస్తారు, నీ హృదయంలో ఏముందో బయటకు వస్తారు. దేవుని చిత్తానుసారమైన దుఃఖము అంటే ఎందుకంటే నీకు దేవుడిని నడిచేటప్పుడే ఆ దుఃఖం దేవుడు నీలో ఇస్తాడు. దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైన దుఃఖం మనలో ఏంటవుతుందట ఫలిస్తాడు.
అదేం చేస్తుందటమ్మా? రక్షణార్థమైన మారు మనసు నీలో మారు మనసు కలిగిస్తుందట. రక్షణ దేవుని చిత్తానుసారమైన దుఃఖం నీలో వచ్చిన తర్వాత నీవు ఏం కలుగుతుందట? ఒక మారు మనసు. నేను మారాలి, నేను మారుతాను అనే నీలో ఒక మార్పు అనేది వస్తుందా? ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. ఒక మారు మనసు ఏంటి? నేను దుఃఖం పుట్టిస్తుంది. దేవుడు అదేంటి? లోకసారమైన లోకంలో ఉండేటప్పుడు నీళ్ళు ఏంటి వస్తుందట? దుఃఖం వస్తుంది. ఈ మారు మనసు నీళ్ళు దుఃఖము. దేవుడు ఉండేటప్పుడు ఈ మారు మనసు నీళ్ళు ఏంటంటే దుఃఖము పుట్టించదు. ఎక్కడి ఆనందము, సంతోషమే. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలిగించును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, దేవుని చిత్తానుసారం పొందుకున్న ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను నీకు ఏం చేస్తుందట? జాగ్రత్త పరుస్తుందట. ఎట్టి దోష నివారణకైనా, ఏ దోష నివారణకైనా నీలో ఏ పాపము ఏ దోషము ఉన్నా కూడా దాన్ని కడగడానికి ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఏ భయము కూడా నీలో ఉండదు. ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ఆసక్తిని, ఏ అభిలాషను, ఎట్టి ప్రతిదండలను మీలో పుట్టించినా చూడుడి. అది ఇది ఎలా వచ్చింది? ఈ పాపం ఎలాగొచ్చింది? ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఉంటావు, నీళ్ళు మార్గం వస్తుంది, అది నేను దుఃఖం పుట్టిస్తాను. రెండు రకాలైన దుఃఖం. ఒక దేవుని దగ్గర నుంచి వచ్చిన దుఃఖము, రెండోది లోకం నుంచి వచ్చిన దుఃఖం. ఏ దుఃఖంలో ఉన్నావో నీ ప్రార్థన చేయి, దేవుడు నేను బయలుపరుస్తాడు. నేను ఆ హృదయం దేవుడు ఇస్తాడు. దాని తగ్గట్టుగా నీవు ప్రార్థన చేస్తావు, నీ మేలు పొందుకో. దేవుని నామం పొందున్నాను. ప్రైజ్ ది లార్డ్. సమయం అయిపోయింది. మరి దేవుని పొందనాలు. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మరి మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.